టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కు చెందిన మరికొంతమంది ముఖ్యులు కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాస్ రెడ్డితో హైదరాబాద్ లో జరిపిన చర్చల్లో పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ లోని ప్రజాసేవ భవన్లో తన అనుచరులు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనుచరులు మద్దతుదారుల అభిప్రాయాన్ని తెలుసుకున్న అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలతో చర్చల విషయాన్ని ఆయనతో పంచుకున్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి నిర్ణయాన్ని సిఆర్ఆర్ అభినందించారు. అది వెళ్ళిడు పాపం అది వెళ్ళి ముబారక్ అటు డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ సైతం కంది శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలోని ఆయన నివాసానికి వెళ్లిన కేఎస్ఆర్ కు కాంగ్రెస్ నాయకులు శాల్వా కప్పి సాదర స్వాగతం పలికారు. డీసీసీ అధ్యక్షుడితో పాటు వివిధ మండలాలు, నియోజకవర్గాలు, పట్టణ కమిటీలకు చెందిన నాయకులతో భేటీ అయ్యారు. అనంతరం కంది శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఒకరికొకరు శాల్వాలు కప్పుకొని సన్మానించుకున్నారు. కేఎస్ఆర్ పార్టీలో చేరిక నిర్ణయాన్ని వారందరూ ముక్త కంఠంతో స్వాగతించారు. రాహుల్ చాలా యాక్టివ్ రాహుల్ గాంధీ లాగా ఉంటాడు. इधर देखो भैया అదే शकील भाई कलीम भाई ఫ్యామిలీ మెంబర్ అయినా అక్కడ సరూర్ నగర్ నుంచి అంటారు. దేశాల్లో ఫోన్ చేసి మండల్ ప్రెసిడెంట్స్, మండల్ కమిటీ అన్నీ ఉండేవి. ఆదిలాబాద్ साजिद भाई काप्शन मेंबर